జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. గోవిందుడి మాల చాలామంది అడుగుతున్నారండి. గోవిందుడి మాల ఎప్పుడు వేసుకోమంటారమ్మా, ఏంటమ్మా అనేసి. ధనుర్మాసం వస్తుంది కదమ్మా, ప్రతి సంవత్సరం మేము చెప్పిన తర్వాత మీరు చెప్పాక మేము వేసుకుంటున్నాం, చాలా బాగుందమ్మా, మేము ఇప్పుడు కూడా వేసుకుందాము అని అనుకుంటున్నాం అనేసి అడుగుతున్నారు. అయితే ఎప్పుడు వేసుకోవాలి ఏంటన్నది మీకు నేను చెప్తాను. అలాగే డిసెంబర్ 14-15 తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటాను. మీకు ఎవరికైనా కనుక డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలి అని అనుకుంటే కనుక తీసుకోండి. ఫోన్ అపాయింట్మెంట్లు కావాలి అని అనుకుంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే హైదరాబాద్లో ఎవరికైనా వాస్తురీత్యా చూపించుకోవాలి అని అనుకుంటే కనుక వాళ్ళు కూడా మీరు వాట్సాప్ నెంబర్కి ముందే మెసేజ్ చేయండి. అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే వాళ్ళ దగ్గర చాలా చక్కగా ఉన్నాయి, వాళ్ళ దగ్గర తెప్పించుకోండి. అలాగే మనకు ధనుర్మాసం వస్తుంది కాబట్టి నెల రోజులకి సరిపడా మీ ఇష్టం చక్కగా తెప్పించుకొని వాడండి. చాలా చాలా బాగున్నాయి. ఇవి నేను చెప్పక్కర్లేదు, మీరే నాకు చెప్తున్నారు. అయితే గోవిందుడి మాల ఎప్పుడు వేసుకోవాలి? మీరు గోవిందుడి మాల వేసుకోవాలి అని అనుకుంటే కనుక అన్నీ ముందుగా సిద్ధం చేసుకుని 14/12/2024 శనివారం రోజైనా వేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే మనకు ధనుర్మాసం ఎప్పుడు మొదలవుతుంది? 16వ తారీఖు. 16/12/2024 ఆ తారీఖు రోజునైనా సరే వేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏ రోజునైనా సరే వేసుకోవచ్చు. మీకు దగ్గరలో ఉన్న వైష్ణవ ఆలయంలో ఉన్న అర్చకులు కానీ ఎవరైనా సరే అంటే పండితులు వీళ్ళు వేస్తారు కాబట్టి ఆల్రెడీ మీకు ముందే తెలిసి ఉంటుంది కాబట్టి వెళ్ళి ఇవన్నీ ముందే ఇచ్చుకుని మాల వేసుకోవాలనుకుంటే వేసుకోండి ఈ తేదీల్లో. ఇంకొకటి ఏంటంటే మాల వేసుకుంటాం గొప్ప కాదండి. మాల వేసుకున్నారు అని అంటే భగవంతుడికి దగ్గరగా ఉండాలి, నామాన్ని పట్టుకోవాలి, సంసారానికి దూరంగా ఉండాలి. సంసారానికి దూరంగా ఉండాలి అని అంటే వేరేగా అనుకోవద్దు. భార్యతోటి ఎక్కడికైనా వెళ్ళడం కానీ, ఎదిగిన పిల్లలతోటి ఎక్కడికైనా వెళ్ళడం కానీ, ఎక్కడికైనా అంటే గుళ్ళకి గోపురాలకి వెళ్ళటం కానీ చెయ్యకండి. చేస్తే మీరు దర్శనానికి ఇట్లకి గుళ్ళకి వెళ్ళాలంటే మీరు ఒక్కళ్ళే వెళ్ళండి, ఎందుకంటే మాల వేసుకున్నారు కాబట్టి. లేదా కారు అయితే పర్వాలేదు, ఎందుకంటే బైకుల మీద వెళ్ళేటప్పుడు భార్య పక్కన కూర్చుంటాం, పిల్లల పక్కన కూర్చుంటాం అనేది పద్ధతి కాదు. అలా గనక ఉన్నట్టయితే ఒక రకంగా చెప్పాలంటే మనసు ఎక్కడైనా చెదిరింది అని అంటే అది మళ్ళీ పాపం చుట్టుకుంటుంది. కాబట్టి ఇంత పవిత్రంగా చక్కగా మాలేసుకుని స్వామికి దగ్గరగా ఉండి చక్కగా స్వామిని ఆరాధించుకుంటూ ఉన్నవాళ్ళు ఇలాంటి తప్పులు చేస్తే మళ్ళీ మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే మాల వేసుకున్నట్టయితే కనుక కొంచెం కుటుంబానికి కొంచెం దూరంగా ఉంటూ మీరు చక్కగా స్వామిని అమ్మని ఆరాధించుకుని చక్కటి అదృష్టం పొందుతారని. అలాగే మాల వేసుకున్న వాళ్ళు చాలామంది చెప్తున్నారమ్మా, వేసుకున్న తర్వాత మీరు చెప్పినట్టుగా శ్రీనివాసుడు బాగా కరుణించాడమ్మా అనేసి అంటున్నారు. నిజమేనండి, ఎందుకంటే కలియుగంలో మనం పట్టుకోవలసిన పాదాలు వెంకటేశ్వర స్వామి పాదాలు. ఎందుకంటే కలియుగ వాసుడు మనల్ని అంత బాగా కరుణిస్తాడు. ఏ మాలకైనా ప్రత్యేకత ఉంది, నేను కాదన్నాను. కానీ గోవిందుడు మాల వేసుకున్న వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే స్వామి అనుగ్రహాన్ని ఇంకా పరిపూర్ణంగా పొంది వాళ్ళ అదృష్టాన్ని పొంది సంపదలు అంటే అప్పు లేకుండా జీవితం గడుస్తుందమ్మంటే చాలు కదండి, అంతకు మించి ఏం కావాలి? కాబట్టి మీరు ఎవరైనా సరే మాల వేసుకుంటానంటే గనక వేసుకుని తరించి చక్కటి అదృష్టాన్ని పొందాలని, స్వామి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.